సో మీరు రోజు ఆఫీస్ తర్వాత సిగరెట్ తాగుతారు 7 o'clockకి. సో ఆ 7 o'clockకి మీరు ఫిక్స్ చేయాలన్నట్టు. నేను ఈ బుక్ చదువుతున్నా. ఈ బుక్లో ఒక చాప్టర్లో ఒక సెంటెన్స్ ఏం చెప్తుందంటే, మీరు ఏమైనా మంచి హ్యాబిట్స్ ఫామ్ చేయాలనుకోండి, ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేయాలా, జంక్ తినొద్దు, స్మోకింగ్ క్విట్ చేయాలా, అండ్ ఇట్లాంటి హ్యాబిట్స్ ఫామ్ చేయాలనుకోండి. సో మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే ఒక టైం వస్తుంది అప్పుడు చేయొచ్చు, నేను నెక్స్ట్ మంత్ స్మోకింగ్ చెయ్యా, నెక్స్ట్ మంత్ నుంచి ఎక్సర్సైజ్ చేస్తా అని అనుకుంటారు. బట్ అట్లా కాదు. మీరు స్పెసిఫిక్గా గోల్ ఫిక్స్ చేయాలన్నట్టు. మీరు నెక్స్ట్ మంత్ లైక్ 2nd డేట్కి జిమ్ పోయి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తా. సో నెక్స్ట్ మంత్ 5th తారీఖు నుంచి నేను స్మోక్ చేయ, ఈ రోజు నుంచి నేను జంక్ తినాను కాదు, ఈరోజు 5 o'clock నేను స్నాక్స్ టైంలో నేను జంక్ తినా అని చెప్పేసి మీరు స్పెసిఫిక్గా గోల్స్ ఫిక్స్ చేస్తే అది మీ మైండ్కి అర్థమవుతుంది. మీరు క్లియర్ లేకుండా నేను ఇప్పుడు చేసేస్తా అప్పుడు చేసేస్తా అంటే అర్థం కాదు. స్పెసిఫిక్గా మీ హ్యాబిట్ని రీప్లేస్ చేయాలంటే మీ ఓల్డ్ హ్యాబిట్స్ ప్లేస్లో ఆ న్యూ హ్యాబిట్ ఫిక్స్ చేయాలి. సో మీరు రోజు ఆఫీస్ తర్వాత సిగరెట్ తాగుతారు 7 o'clockకి. సో ఆ 7 o'clockకి మీరు ఫిక్స్ చేయాలన్నట్టు ముందే. సో ఆ 7 o'clockకి నేను సిగరెట్ తాగా అని చెప్పేసి మీ మైండ్కి చెప్పేసేయాలి ఫస్టే. అప్పుడు మీ మైండ్ డిటర్మైన్ చేసేసి అది యాక్షన్ తీసుకుంటుంది అప్పుడు. సో మీకు రిమైండ్ చేసేసి అప్పుడు కంట్రోల్లో పెడుతుంది మీ మైండ్. అట్లా ఈ బుక్ చెప్తుంది, ఈ సెంటెన్స్ చెప్తుంది, అండ్ ఇట్ ఈస్ రియల్. నేను ఇది ఫాలో కూడా అవుతున్నా. దిస్ ఈస్ రియలీ గుడ్ అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను.